హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ అ లాంగ్ టైం వెల్కమ్ టు మై ఛానల్ పచ్చని తోరణాలు. ఈ సమ్మర్కి అయితే ఒక మంచి వెకేషన్ అయితే నేను ప్లాన్ చేసుకున్నాను. అదే నార్త్ ఈస్ట్ స్టేట్లోని 7 సిస్టర్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ స్టేట్ అయిన అరుణాచల్ ప్రదేశ్. ఎస్, అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ని మేమైతే ఈ సమ్మర్కి ఎక్స్ప్లోర్ చేయాలని ప్లాన్ చేసుకున్నాము. హిడెన్ బ్యూటీ ఆఫ్ ఇండియా, హిడెన్ జమ్ ఆఫ్ ఇండియా. ఎస్, అరుణాచల్ ప్రదేశ్, ఎస్పెషల్లీ తవాంగ్. ఈ తవాంగ్ చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ స్వర్గసీమ, స్వర్గధామం, ప్యారడైజ్ ఆఫ్ ఇండియా, ప్యారడైజ్ ఆన్ ఎర్త్, హెవెన్ ఆన్ ఎర్త్ అని అంటూ ఉంటారు. అలాంటి ప్లేసెస్ని అయితే నేను ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. ప్రతి వీడియోని డే 1 ఆర్ ఎపిసోడ్ 1 ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు మిస్ అవ్వద్దు. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ అనేది చాలా హై ఎలివేషన్స్లో ఉన్న ప్లేస్. దాదాపు సీ లెవెల్ నుంచి 9,000 నుంచి 10,000 ఫీట్ ఆల్టిట్యూడ్స్లో ఉన్న ప్లేస్. ఫస్ట్ టైం అంత హై ఎలివేషన్స్ ఉన్న ప్లేస్ని అయితే నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. మన కంట్రీలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్లోకి ఇండియన్స్ అయిన మనం ఎంటర్ అవ్వాలన్నా ఒక పర్మిషన్ అయితే మనం తీసుకోవాలి. దాన్నే ILP అని అంటారు, ఇన్నర్ లైన్ పర్మిషన్. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది 3 కంట్రీస్తో బోర్డర్స్ని కలిగి ఉంది. మయన్మార్, చైనా, భూటాన్. ఈ 3 కంట్రీస్ ఆ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్కి బోర్డర్స్గా ఉండటం వల్ల చాలా సెన్సిబుల్ ఏరియాస్ అయితే అక్కడ ఉన్నాయి. సో ఇండియన్స్ అయినా మనమైనా ఎవరైనా సరే అక్కడ అడుగు పెట్టాలంటే ఇన్నర్ లైన్ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు లాస్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా పిన్ టు పిన్ మీకు అప్డేట్ ఇస్తాను. అలానే అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ని ఎలా మనం రీచ్ అవ్వాలి, ట్రావెలింగ్ సోర్సెస్ ఏ ఉన్నాయి, ఎంత బడ్జెట్ అవుతుంది, అక్కడ ఎలాంటి క్లైమేట్ కండిషన్స్ ఉంటాయి, ఎక్కడ మనం స్టే అవ్వాలి, ఎన్ని డేస్ సరిపోతుంది, తవాంగ్ చుట్టుపక్కలైనా ఇంకా ఏమన్నా రిటర్న్లో ఉన్నాయా, ఎవ్రీథింగ్ నేను మీకైతే ఫైనల్లో ఖచ్చితంగా ఒక వీడియో చేసి అయితే క్లారిటీగా చెప్తాను. మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది, వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కొంత ఈజీగానే ఉంటుంది. వీడియోస్ అయితే కొంచెం లెందీగా ఉంటాయి, అయినా సరే స్కిప్ చేయొద్దు. ప్రతి వీడియోని స్లోగా ఫాలో అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మార్నింగ్ 3 o'clockకి మా జర్నీ విజయవాడ నుంచి అయితే స్టార్ట్ అయింది. మేము వెళ్ళే డెస్టినేషన్ అస్సాం రంగపారా నార్త్ రైల్వే స్టేషన్. ట్రైన్ నెంబర్ నోట్ చేసుకోండి. వెస్ట్ బెంగాల్ మీదుగా మా ప్రయాణం సాగుతూ ఉండగా బౌల్స్ అనే బెంగాల్ గ్రామీణ ఆధ్యాత్మిక సంగీత మంత్రగాళ్ళ దర్శనం మాకైతే కలిగింది. వీరు వీణ, దోతర, ఎక్తారా అనే వాయిద్యాలతో పాటలు పాడటం ద్వారా జీవనోపాధి పొందుతారు. వీరి గురించి వినటమే కానీ మొదటిసారి చూస్తున్నాం. వీరి సంగీతం మరియు జీవన విధానం బెంగాలీ సంస్కృతిని ప్రభావితం చేశాయి. ముఖ్యంగా నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ కూర్పులను ప్రభావితం చేశాయి. ఇలాంటి వారిని చూడటం చాలా ఆనందంగా ఉంది. విజయవాడలో స్టార్ట్ అయిన 45 గంటల తర్వాత రంగపారా నార్త్ రైల్వే స్టేషన్ అస్సాం అయితే మేము చేరుకున్నాం. రెండో రోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే రంగపారా నార్త్ టు తవాంగ్ మా జర్నీ స్టార్ట్ అయింది. అందుకు ఒక ట్రావెల్స్ కార్ని అయితే ఇన్నోవా క్రిస్టాని మేము హైర్ చేసుకున్నాం. రంగపారా నార్త్ నుంచి తవాంగ్ దాదాపు 320 kilometers. ఇక్కడ నుంచి 10 to 11 hours అయితే పడుతుందని మా డ్రైవర్ చెప్పారు. ఆన్ ది వే అస్సాం ఫేమస్ టీ గార్డెన్స్ మీదుగా మా ప్రయాణం కొంత దూరం అయితే సాగింది. వెస్ట్ కామింగ్ డిస్ట్రిక్ట్ బల్లుక్ పోంగ్ దగ్గర అయితే మా వెహికల్ ఆపేశారు. ఇక్కడ ILP ఇన్నర్ లైన్ పర్మిషన్ మనం చూపించాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ స్టార్ట్ అవుద్ది, ఇది బోర్డర్. ఈ పర్మిషన్ ఉంటేనే ఆ స్టేట్లోకి మన అలౌ చేస్తారు. సో ఇది మస్ట్. అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ల్యాండ్స్ ఆఫ్ మౌంటైన్స్, ల్యాండ్స్ ఆఫ్ రేంజెస్, ల్యాండ్స్ ఆఫ్ వ్యాలీస్, ల్యాండ్స్ ఆఫ్ హిమాలయాస్, అరుణాచల్ ప్రదేశ్. మా జర్నీ అంతా వీటి గుండానే సాగుతుంది.
స్నో పలకరింపుతో ఘాటీలోకి ఎంటర్ అయ్యాము. ఇలాంటి టన్నెల్స్ అక్కడక్కడ మనకి మార్గమధ్యంలో తగులుతూ ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ 4 o'clock ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే 8 అయింది. ఇప్పటికి మేము రీచ్ అయింది 70 kilometers మాత్రమే. ఇంకా దాదాపు 230 kilometers ఉంది. కంప్లీట్ హెయిర్ పిన్ బెండ్స్ ఘాటి. ఇప్పటికైతే తెంగా ఘాట్ స్టాప్కి అయితే ఆగాం. బికాస్ టిఫిన్స్ చేయడానికి మా క్యాబ్ డ్రైవర్ ఇక్కడికైతే తీసుకొచ్చి ఆపాడు. కొంచెం మన ఆంధ్ర ఫుడ్ అయితే ఇక్కడ ఉంటుందని చెప్పాడు. దోశ, ఇడ్లీ. లోపలికి వెళ్తున్నాం. తెంగా హాట్లో మేము ఆగిన పాయింట్ కంప్లీట్ ఆర్మీ కంట్రోల్లో ఉంది. ఆ ఆర్మీ వాళ్ళ చేతే ఇదంతా రన్ చేయబడుతుంది. చిండిట్స్ కేఫ్ ఇది మన సౌత్ ఫుడ్ సెంటర్. ఇక్కడ ప్లెయిన్ దోశ, మసాలా దోశ, కేరళ పరోటా, ఇడ్లీ, వడ అయితే అవైలబుల్. ఇక్కడ సౌత్కు సంబంధించిన క్యాంటీన్స్, నార్త్కు సంబంధించిన క్యాంటీన్స్, అలానే గిఫ్ట్ ఆర్టికల్ షాప్స్, ఒక ఏటీఎం ఉన్నాయి. ఇవన్నీ కంటోన్మెంట్ వాళ్ళ ద్వారా చాలా హైజీన్గా రన్ చేయబడుతుంది. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మేము తెలంగాణ ఆదిలాబాద్. ఆదిలాబాద్. తవాంగ్ చూసారా? ఎలా ఉంది? అవసరం లేదు. అరుణాచల్ ప్రదేశ్ మీ ఎక్స్పీరియన్స్? అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో చాలా మంచి ప్లేసు. అన్ని గుట్టలు, శాంతం, ప్రశాంతం. ఓకే ఓకే. ఇప్పుడు మేము నెక్స్ట్ మా తవాంగే వెళ్ళబోతున్నాం ఇక్కడ నుంచి. తవాంగ్ అంటే రూట్ అయితే అది లేదు. మేము అట్టే ఇక మీరు చూసేసారు కదా, తవాంగ్ నుంచి రిటర్న్ అయిపోతున్నారు మీరు. మేఘాలయ. మేఘాలయ. మేము తవాంగ్ వెళ్ళబోతున్నాం. అక్కడ వెదర్ అది ఎలా ఉందండి? తవాంగ్ కోల్డే. 4-5 degrees. బుమ్లా పాస్ చూసారా? ఎలా ఉంది? అక్కడికి చైనా బోర్డర్ దాకా వెళ్ళి వచ్చారు. నేచర్ ఎంజాయ్ చేసే లవర్స్ కి ఎక్స్ట్రాడినరీ స్టేట్ అరుణాచల్ ప్రదేశ్. ఫస్ట్ ప్లేస్ ఇండియాలో. అవును, మొత్తానికి మంచి వైబ్స్ తో వెళ్తున్నారు. ఓకే సార్, మీ పేరు సార్? బజరంగ్. మీ పేరు సార్? సుభాష్ రెడ్డి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ చూసారా, నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళంతా తెలంగాణ ఆదిలాబాద్ నుంచి వచ్చారు. తవాంగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఒక రేంజ్ లో చెప్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇండియాలో టాప్ మోస్ట్ నేచర్ స్టేట్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉందని అంటున్నారు. వాళ్ళకి మినిమం 70-80 years ఉంటాయి. వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. పెయింటింగ్ డిపార్ట్మెంట్ వన్ ఆఫ్ ది నాకు నచ్చిన సెక్టార్స్లో పెయింటింగ్ కూడా నేను ఇష్టపడతాను. ఇక్కడ ఆర్మీ సోల్జర్స్ చేస్తున్నారు. ఒకసారి మనం ట్రై చేద్దాం. సార్ నేను థ్యాంక్ యూ. How is my stroke? Thank you. అరుణాచల్ ప్రదేశ్లో పెయింట్ చేశాను, చాలా హ్యాపీగా ఉంది. నేను నేర్చుకున్న క్రాఫ్ట్స్లో పెయింటింగ్ కూడా నాకు బాగా ఇంట్రెస్ట్ అయిన క్రాఫ్ట్ అది. మేము ఆర్డర్ చేసిన 15 minutesకి అయితే ఫుడ్ రెడీ అయింది. ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది. సాంబారు చట్నీతో మంచి ఊతప్పం. టేస్టీగా ఉంది. ఇక్కడ ఆర్మీలో అన్ని స్టేట్స్ వాళ్ళు ఉంటారు కదా, అందుకే అన్ని స్టేట్స్ ఫుడ్ ఉంది. స్పెషల్ ఏంటంటే ఆర్మీ ఆఫీసర్సే కుకింగ్ సెక్షన్ లోకి వెళ్ళి, అవును, వాళ్ళే సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళు ఓన్ గా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇది వాళ్ళే ప్రిపేర్ చేసి మనకు అందిస్తున్నారు. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మేమైతే తెంగాహాట్ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఉండే కొందికి హై ఎలివేషన్స్లోకి మా ప్రయాణం సాగుతుంది. ఘాటి, హెవీ ఘాటి, కర్వ్ బెండ్స్ బాగా ఉన్నాయి దీనికి. ఊటీ, కొడై, నైనిటాల్ కంటే కూడా ఇది హెవీ ఘాటి. తిప్పేస్తుంది ఒకటే, వామిటింగ్ సెన్సేషన్ గా ఉంది. రిస్కీనే ఇది మాత్రం. ఘాటి బాగా రిస్కీగా ఉందా ఘాటి? కర్వ్ బెండ్స్ ఎక్కువగా ఉన్నాయి. క్లైమేట్ అది ఎలా ఉంది? రూట్ ఎలా ఉంది? రూట్ చాలా బాగుంది. క్లైమేట్ మాత్రం చుట్టూ చాలా ఎక్సలెంట్ గా ఉంది. దాదాపు 8000 feet ఎలివేషన్ అయితే దాటి వచ్చేసాము. వేణి కండిషన్ అస్సలు బాగాలేదు. దాదాపు 7 వామిటింగ్స్ అయినాయి. బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోయింది. చూడాలి మరి స్టే అయ్యే పరిస్థితి వస్తుందేమో.
చూసారా ఎంత హారిబుల్ గా ఉంది జర్నీ. ఇంకా తవాంగ్ రీచ్ అవ్వాలా, మధ్యలో తన సిచ్యువేషన్ బాగా ఆగిపోవాల్సి వచ్చింది. ఇక్కడ ఒక హోమ్ స్టే తీసుకున్నాం. ఇక్కడ టెంపరేచర్ -1 ఉంది. ఇక్కడ తన పరిస్థితి అసలు ఏం బాగా, ఘాటి హెవీగా ఉంది. ఇంకా ఇక్కడ నుంచి 3 అవర్స్ జర్నీ మాకు తవాంగ్. ఈ నైట్ ఇక్కడే స్టే అయిపోతున్నాం. ప్రస్తుతానికైతే హోమ్ స్టే తీసుకొని ఇక్కడే రెస్ట్ తీసుకుంటున్నాం ఈ నైట్. ఒకసారి వెదర్ చూడండి ఎంత హారిబుల్గా ఉందో. రూము హోమ్ స్టేలో అయితే మేము స్టే అయ్యాం. లాస్ట్ వన్ ఫ్రెండ్స్, నా లైఫ్ లో ఇంత హారిబుల్ జర్నీ అయితే నేను చూడలేదు. ఘాటి చాలా హారిబుల్ గా ఉంది. వెరీ డేంజరస్ రూట్. రంగపార నార్త్ నుంచి తవాంగ్ అనేది బాడీ షేక్ అయిపోతుంది. గైస్, మేము ఎక్కడైతే ఇప్పుడు తవాంగ్ వెళ్ళే దారిలో హోమ్ స్టే చేసామో ఆ ఆల్టిట్యూడ్ చూడండి, 9337 ఫీట్ హైట్ లో ఉంది. ఇంకా తవాంగ్ రీచ్ అవ్వాల. ఎంత హైట్ లో ఉందో చూడండి. ఇది హీటర్ ఒకటి అరేంజ్ చేసుకున్నాము. మైనస్ లో ఉంది టెంపరేచర్. ఇక్కడ -2. తవాంగ్ వెళ్ళే రూట్ నేను కొంచెం డేంజరస్ గా ఉంటది అనుకున్నాను, కానీ క్లైమాటికల్ కండిషన్స్ ఇంత హార్బుల్ గా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు శ్రీనగర్ వెళ్ళేటప్పుడు కూడా ఇంత ఫేస్ చేయలేము నేను, జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్ళేటప్పుడు కూడా. బట్ అమ్మో, ఫుడ్ కూడా వీళ్ళకి ఆర్డర్ ఇచ్చేస్తున్నాము. హోమ్ స్టే వాళ్ళే ప్రిపేర్ చేసేస్తారంట మనకు కావాల్సిన ఫుడ్. ఇక్కడే తినేసేసి రేపు మార్నింగ్ కూడా మాకు పాసిబిలిటీ ఉంటే తవాంగ్ రీచ్ అవుతాం. బయలుదేరుతాం ఇక్కడ నుంచి. మా హోమ్ స్టే నుంచి బ్యూటిఫుల్ వ్యూ చూడండి. ఫ్రెండ్స్, వెస్ట్ కామెంగ్ డిస్ట్రిక్ట్ సెంగే నుంచి స్టార్ట్ అయిపోయాం. నిన్నంతా రెస్ట్ తీసుకున్నాం. స్టేబుల్గా ఉంది, పర్లేదు. టెంపరేచర్ అయితే ఇంకా లెస్లోనే ఉంది. 2 ఉంది ఇక్కడ. దానికి తోడు లైట్గా వర్షం పడుతుంది. ఈ తవాంగ్ స్టార్ట్ అవుతున్నాం. 107 కిలోమీటర్స్ ఉంది తవాంగ్. ఇక్కడ నుంచి 3.5 అవర్స్ పడుతుంది అంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను. దాదాపు 11,000 ఫీట్ ఆల్టిట్యూడ్స్ దాటైతే మా ప్రయాణం సాగుతుంది. ఎటు చూసిన క్లౌడ్సే కనపడుతున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది వెదరు, నేచరు. అసలు 2 కళ్ళైతే సరిపోవట్లేదు. మా రూటు అంత బాగుంది. చూడండి, మీకు అర్థమైపోతుంది ఆ వెదరు, ఆ ఫాగు, ఆ క్లౌడ్స్లో మా జర్నీ అంతా. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హిమాలయస్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఒక రేంజ్లో ఉంది ఇక్కడ మాత్రం నేచరు, ఆ బ్యూటీ సూపర్. వెల్కమ్ టు సీలా టనెల్. హెవీ స్నోఫాల్ని ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళిపోతున్నాం. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సీలా టనెల్. ఈ సీలా పాస్ గురించి మీకు తర్వాత వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డెస్టినేషన్ ఫ్రెండ్స్, సీలా పాస్. ప్రస్తుతానికి 13,000 అడుగుల ఎత్తులో అయితే ఉన్నాం మేము. ఫ్రెండ్స్, చూసారు కదా, హెవెన్లోకి వచ్చినట్టుంది. స్నోఫాల్ పడుతుంది. తవాంగ్ వెళ్ళే రూట్ ఇది. చూడండి, గేట్ వే టు తవాంగ్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఇటండి ఒకసారి, సీలా పాస్ టన్నెల్ ఇది. మనం వెళ్ళే రూట్లో సీలా పాస్ అయితే తగులుతుంది. అది దాదాపు 14,000 ఫీట్ ఆల్టిట్యూడ్. అది కంప్లీట్ స్నోఫాల్. యు ఆర్ ఎట్ 13,000 ఫీట్. 13,000 అడుగుల ఎత్తులో ఉన్నాం మనం ఇప్పుడు. ఒకసారి ఆ వ్యూస్ కవర్ చేయండి. కంప్లీట్ హిమాలయస్. ఇది మిడ్ ఆఫ్ హిమాలయస్, నాట్ ఫుట్ ఆఫ్ హిమాలయస్. మన శ్రీనగర్ ఫుట్ ఆఫ్ హిమాలయస్.
చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, చూడండి నేచర్ మాత్రం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్నోఫాల్ నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. You are enjoying snowfall. నేను శ్రీనగర్ లో కూడా స్నోఫాల్ నేను చూడలా. How wonder it is. Wonder situation. So happy. Very, very beautiful situation. I feel very happy. ఇలాంటి హై ఆల్టిట్యూడ్స్కి వచ్చినప్పుడు మన దగ్గర ఉండాల్సిన మస్ట్ థింగ్ ఆక్సిజన్ సిలిండర్. ఇది చాలా వెరీ ఎసెన్షియల్ అండ్ వెరీ నీడ్ ఇక్కడ. ఎందుకంటే మనకి ఆక్సిజన్ లెవెల్ అనేది ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది. మనం 10,000 నుంచి హై ఆల్టిట్యూడ్స్కి వచ్చేటప్పటికి ఆక్సిజన్ లెవెల్ డౌన్ అవుతూ ఉంటుంది. మనకి డ్రౌజీనెస్ వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. మస్ట్గా ఇలాంటి హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ క్యారీ చేయాలి. నాకు డ్రౌజీగా ఉంది, చూడండి చూపిస్తున్నాను. ఇది ఖచ్చితంగా ఉండాలి, లేదా పడిపోతారు. హై ఆల్టిట్యూడ్ మనం వెళ్ళేటప్పటికి ఇంకా హై ఆల్టిట్యూడ్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఇది తప్పనిసరిగా క్యారీ చేయాల్సిందే ప్రతి ఒక్కరు. ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇక్కడ స్పెండ్ చేసాం, చాలా బాగుంది. నెక్స్ట్ తవాంగ్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఈలోపు మళ్ళీ ఏదైనా చూడాల్సిన ప్లేస్ ఉంటే అక్కడ ఆగుతాం. నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే, మన ఏరియాస్లో అస్సలు కనిపించని ఓన్లీ 10,000 ఫీట్ హై ఆల్టిట్యూడ్స్లో మాత్రమే కనిపించే బ్యూటిఫుల్ యాక్స్, వీటిని గ్రంటింగ్ ఆక్స్ అని కూడా అంటారు. ఇవి అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ కామింగ్ మరియు తవాంగ్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా నివసిస్తాయి. ఫ్రెండ్స్ తవాంగ్ వెళ్ళే రూట్లో యశ్వంత్ ఘర్ వార్ మెమోరియల్ ఆగాం ఇక్కడ. ఇది బాగా ఫేమస్ అంటే ఇది ఒక వార్ మెమోరియల్. ఇది చూద్దాం ఇది ఎలా ఉందో. West Bengal. West Bengal. Okay. Yes, we are very proud Bravery peoples. for Indian Army. ఈయన మన సైడే చిత్తూరు డిస్ట్రిక్ట్. సార్ మీ గుడ్ నేమ్ సార్? ఉమాపతి. ఇక్కడ మనకు కలిసారు, చాలా హ్యాపీగా ఉంది. సార్ ఏంటి సార్ ఇది? ముందు చైనాతో యుద్ధం జరిగింది. 62. అప్పుడు ఒక ఆయన జస్వంత్ అనేసి ఆయన వాళ్ళు కిందకు వచ్చేసారు, ఓడిచ్చేసారు. మన గోవాటి దాకా వచ్చారు. ఓకే, గౌహటి దాకా చైనీస్ వచ్చేసారు. అప్పుడు ఒక్క ఆయన పోరాడాడు 2 రోజులు. ఏదా జస్వంత్ అనే సోల్జర్ అతనే పోరాడాడు. ఇక్కడ అటు సైడ్ ఇక్కడ అనుకుంటా ఈ పండుకొని అక్కడ కూర్చొని పోరాడాడు 2 రోజులు, నైట్ అండ్ డే. అందువల్ల మెమోరియల్ పెట్టారు. కానీ నేచురల్ ఇప్పుడు కూడా ఆయన వచ్చి పడుకున్నట్టు, అందుకే ఆ మనసు ఆయన ఇప్పటికీ ఇక్కడికి వస్తున్నట్టుగా ఉండాలండి. ఒక నమ్మకం మనసు పైన పడుకుంటారు. ఫ్రెండ్స్ విన్నారు కదా స్టోరీ. 1962లో ఇండియా చైనా వార్ జరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ చైనీస్ గౌహతి దాకా క్యాప్చర్ చేసినప్పుడు యశ్వంత్ అనే బ్రేవరీ సోల్జర్ వారు ఈ హిల్ మీద ఉండి 2 days చైనా ఆర్మీతో పోరాడి ఇక్కడే వారు ప్రాణం విడిచారంట. ఆయనకి గుర్తుగా చిహ్నంగా ఈ జశ్వంత్ వార్ మెమోరియల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ ఆయన స్పిరిచువల్గా సోల్గా ఇక్కడికి వస్తారని ఇక్కడ ఇండియన్ ఆర్మీ అందరి నమ్మకం. ఒకసారి చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఆర్మీతో మేమైతే కొంచెం సేపు మాట్లాడాము. చాలా విషయాలు తెలియని వాళ్ళ ద్వారా తెలుసుకున్నాం. చాలా విషయాలు చాలా పేషెన్సీగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మాకు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. అయితే జశ్వంత్ ఘర్ వార్ మెమోరియల్లోకి అయితే మేము ఎంటర్ అవుతున్నాం. ఫ్రెండ్స్ ఎవరైనా సరే దయచేసి ఈ వీడియోని ఎటువంటి పరిస్థితుల్లో స్కిప్ చేయొద్దు. కనీసం మన కర్తవ్యం ఈ వార్ మెమోరియల్ చూడటం అనేది. రండి ఫ్రెండ్స్ చూసుకుంటూ వెళ్దాం. ఆల్ ర్యాంక్స్ 19 గార్వాల్ రైఫల్స్ 2007-2010.
ఇదే ఆయన మెమోరియల్ జశ్వంత్ గారిది. ఇది లవింగ్ మెమరీ ఆఫ్ రైఫుల్ మ్యాన్ జశ్వంత్ సింగ్. వార్ హీరో జశ్వంత్ గారు ఇప్పటికీ స్పిరిచువల్గా ఇక్కడికి వస్తారని, ఇక్కడే పండుకుంటారని ఇక్కడ ఆర్మీ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరి నమ్మకం. అందుకే ఆయన కోసం బెడ్, దుప్పటాని ఏర్పాటు చేశారు. చూడండి. ఫ్రెండ్స్ చూశారు కదా, వార్ హీరో జశ్వంత్ సింగ్. ఇలాంటి ఎంతో మంది వార్ హీరోస్ త్యాగాల వల్ల ఇండియా ఇవాళ ప్రొటెక్టివ్గా ఉంది. ఇలాంటి వార్ మెమోరియల్స్ ఈ ఏరియాస్లో కొన్ని వందలు ఉన్నాయని ఇక్కడ ఆర్మీ చెప్తున్నారు. వీళ్ళందరూ చైనాతో మనకి 62లో యుద్ధం జరిగినప్పుడు వారి ప్రాణాలను పలంగా పెట్టి భారతదేశాన్ని కాపాడటానికి ఎన్నో ప్రయత్నాలు చేసి వీరమరణాలు పొందారు. వీరుల్ని మనం స్మరించుకోవటం భారతీయులుగా, ఇండియన్స్గా మన కర్తవ్యం. ఇక్కడే జవాన్స్ బంకర్స్ కూడా ఉన్నాయి. జాగ్రత్తగా వాచ్ చేయండి. ఇది మరొక జవాన్స్ బంకర్. యుద్ధ సమయాల్లో జవాన్స్, కమాండర్స్, మేజర్స్, కల్నల్స్, అవసరమైతే బ్రిగేడియర్స్ ఈ బంకర్స్లో ఉండే యుద్ధ వ్యూహ రచన చేస్తూ ఉంటారు. ఈ బంకర్స్లోనే జవాన్స్ ఉంటారు. ఈ బంకర్స్లోనే వాళ్ళ లివింగ్ రూమ్స్ ఉంటాయి. ఈ బంకర్స్లోనే ఫుడ్కు సంబంధించిన డిన్నర్ రూమ్స్ ఉంటాయి. ఈ బంకర్స్లోనే ప్రతిదీ కమాండ్ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది, సిడిఆర్ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచే వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు. జశ్వంత్ ఘర్ స్మృతి స్థల్. ఈ స్మృతి స్థల్లో జశ్వంత్ సింగ్ గారు ఉపయోగించిన వస్తువుల్ని, ఆయన యూనిఫామ్ని, ఆయన రైఫిల్స్ని, ఆయన బిలాంగింగ్స్ని ఉంచడం జరిగింది. ఇక్కడ కనపడుతుంది చూసారా, జశ్వంత్ సార్ యూనిఫామ్. అలానే సార్ యూజ్ చేసిన రైఫిల్. ఆయన పర్సనల్ బిలాంగింగ్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లేలో ఉంచారు. చూడండి ఒకసారి. రైఫిల్ మన్ జశ్వంత్ సింగ్.
ఇక్కడ కనిపిస్తుంది చైనీస్ గ్రేవ్యార్డ్ శ్మశానం. 1962 వార్లో దాదాపు 300 మంది చైనా సైనికులు ఈ ప్రదేశంలో మరణించారు. వారికి అంత్యక్రియలు జరిపి ఇండియన్ ఆర్మీ 1965లో చైనీస్ గ్రేవ్యార్డ్ని నిర్మించారు. సాల్యూట్ టు ఇండియన్ ఆర్మీ. మీకు కనిపిస్తున్న ఈ ప్రదేశంలోనే చైనా బలగాలు 1962 యుద్ధ సమయంలో విరుచుకుపడగా ఈ పర్వతం మీద నుంచి రైఫిల్ మ్యాన్ జశ్వంత్ సింగ్ 2 రోజులు రాత్రి పగలు తేడా లేకుండా ఒక్కడే యుద్ధాన్ని కొనసాగించి వీరమరణం పొందారు. అందునిమిత్తమే వారి గుర్తుగా ఈ ప్రదేశంలో జశ్వంత్ ఘర్ వార్ మెమోరియల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి వీడియోని పాజ్ చేసి ఈ వర్డ్స్ని చూడండి. ఇండియన్ ఆర్మీ హ్యుమానిటీ ఏంటో మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, జశ్వంత్ వార్ మెమోరియల్ అయితే మేము చూసాము. చాలా ప్రౌడ్గా ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి వార్ మెమోరియల్స్ని ఒక్కసారైనా విజిట్ చేయాలి. మన కండోలెన్సెస్ని వాళ్ళకి తెలియజేయాలి. ఇండియన్ ఆర్మీ ఈ రోజున ఇలా ఉండటం వల్ల మన ఇండియా ఇంత ప్రొటెక్టివ్గా ఉంది. ఇలాంటి వార్ హీరోస్ని మనం నిరంతరం స్మరించుకుంటూనే ఉండాలి. నాకు మాత్రం చాలా మంచి ఫీల్ అయితే ఈ మెమోరియల్ చూసిన తర్వాత కలిగింది. ఇలాంటి మెమోరియల్స్ చాలా ఉన్నాయి. మ్యాక్సిమం నాకు కుదిరినంత వరకు ఇలాంటి వార్ మెమోరియల్స్ నేనైతే చూస్తున్నాను. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం గోవాకి బయలుదేరుతున్నాం. దారిలో మళ్ళీ ఏమైనా చూడాల్సిన స్పాట్స్ ఉంటే నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను. మేము చేరుకోబోతున్న మరొక అద్భుత ప్రదేశం. తవాంగ్ వెళ్ళే రూట్లో జంగ్ వాటర్ ఫాల్స్ అనే స్టాప్ దగ్గర అయితే ఆగాం. ఇది 100 మీటర్స్ హైట్ నుంచి అయితే కిందకి పడుతుంది. చూడండి, మీకు కనపడుతుంది కదా. ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ ఫాగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. మొదటి వెళ్తాం. బీ ఏ రెస్పాన్సిబుల్ టూరిస్ట్. వాటర్ ఫాల్ని చేరుకోవడానికి కిందకి 20 మినిట్స్ వాక్ అయితే ఉంటుంది. జంగ్ వాటర్ ఫాల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇది బ్యూటీ ఆఫ్ నేచర్ అంటే ఆ బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంది చూడండి వాటర్ ఫాల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూసారు కదా జంగ్ వాటర్ ఫాల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే. వాటర్ ఫాల్ పక్కనే చిన్న హోటల్ అయితే ఉంది. దాంట్లోకి దూరేసాం. చల్లని వెదర్లో వేడివేడిగా ఆమ్లెట్స్, బ్రెడ్ ఆమ్లెట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. జంగ్ వాటర్ ఫాల్స్ అయితే అయిపోయింది. మళ్ళీ తవాంగ్ స్టార్ట్ అయ్యాం. ఈలోపు తవాంగ్ వెళ్ళే లోపు మళ్ళీ ఏదన్నా స్పాట్ ఉంటే మళ్ళీ అక్కడ ఆగుతాము. ఫైనల్లీ వెల్కమ్ టు తవాంగ్. తవాంగ్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. ఫ్రెండ్స్, జస్ట్ నౌ తవాంగ్ అయితే రీచ్ అయిపోయాము. రూమ్ అది చూసాము. ఆ రూమ్ డీటెయిల్స్ అయితే నేను తర్వాత మీకు నేను షేర్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే మొత్తం తీసుకెళ్ళి రూమ్లో పెట్టుకున్నాం సామాన్ అంతా. మళ్ళీ నేను మీకు టచ్లోకి వస్తాను.